ఆరంభంలో ఊరించిన వర్షాలు మళ్లీ సగం సీజన్ అయిపోయాక కరుణిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. దీంతో మరో 4-5 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్ణుడి కటాక్షంతో ఖరీఫ్ రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నాళ్లు జాడలేకుండా పోయిన నల్లమబ్బులు సడన్ గా ప్రత్యక్షమై ఇది వర్షాకాలమేనా అని గుర్తు చేస్తున్నాయి. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్లుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ 2 ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగునీరు ఉప్పొంగి రహదారులపైకి ప్రవహించింది. నగరంలోని ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్ని తలపించాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో ఓపెన్ కాస్ట్ లోని మొదటి గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, చౌటుప్పల్, నారాయణపూర్, యాదగిరిగుట్టలోనూ వర్షం పడింది. అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 18.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫిరంగిపురం, తుళ్లూరు, రేపల్లె, గుంటూరు, పెదకాకాని, గురజాల, కొల్లిపర్ల, పొన్నూరు మండలాల్లో వర్షం ఎక్కువగా కురిసింది. ఒక్కసారిగా కురిసిన కొండపోతకు రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వాననీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల కోస్తాతో పాటు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల్లో వానలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ.